గుర్రం గుడిదైనా దానా తప్పదంటారు కదా, అదైతే ఇదేనేమో. మనం ఖాళీగా ఉన్నామని చెప్పి పొట్టకైతే తెలియదు కదా, అందుకే ఈవినింగ్ ఆకలేస్తుందని చెప్పి అలా పునుగులకైతే వెళ్ళాం. పునుగులు అయితే తెచ్చాం, 4 ప్యాకెట్లు తెచ్చాం. మేము నలుగురు ఉన్నాం కాబట్టి. మేము నలుగురు 4 పొట్లాలు తెచ్చుకున్నాం. ఒక్కో పొట్లం వచ్చి 10 రూపాయలు. 10 రూపాయలకి 10 పునుగులు ఇచ్చారు. పునుగులకి కాంబినేషన్గా చట్నీ కూడా ఇచ్చారు, తెల్ల చట్నీ. పునుగులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎంతమందికి ఇష్టం. ఇప్పుడైతే పునుగులు టేస్ట్ చేసి చెప్తాను చూడండి. పునుగులు టేస్ట్ అయితే సూపర్గా ఉంది, కాకపోతే నూనె కొద్దిగా ఎక్కువైంది పునుగుల్లోని. పునుగులు తెచ్చుకున్నాం నలుగురు అని చెప్పాం కదా, మేము నలుగురిని చూడండి. మా నాని మా బామ్మర్దులు ఇద్దరును. పునుగులు తీసి మా బామ్మది అయితే స్నానం చేస్తారు. ఇదైతే మా అత్తగారు ఇంట్లో దిగారని చెప్పాను కదా, ఆ రోజైతే భజన అయితే పెట్టించుకోరు ఇంట్లోని. స్నానం చేసిన వెంటనే దేవుడి చుట్టూ తిరిగారు. నేనైతే బయటని భజన చేస్తుంటే పొండమ్మతో అయితే డ్యాన్స్ అయితే వేస్తున్నాను. పొండమ్మ అయితే చూడండి ఎలా అవుతుందో. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుంది. ఆ కళ అయితే మా చిన్నత్త గారికి నాలుగు తీరింది. మన సాంప్రదాయ ప్రకారంగా మనం ఇంట్లో దిగిన ఈవినింగ్ అయితే ఈ విధంగా అయితే భజన అయితే పెట్టించుకోవాలి. భజన అయితే అయిపోయింది, చిడతలాట కూడా ఆడారు. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.